హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. జీవాలను ఎలా కాపాడుకోవాలి, ఎలా వెయిట్ గెయిన్ తేవాలి, జీవాలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. పక్కకున్న గంట సింబల్ నొక్కినట్లయితే మీకు ఆలను పడుతుంది. ఆలను నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇమీడియట్గా మీరు చూసుకోవచ్చు. తర్వాత లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఈ వీడియో చూసి వాళ్ళు కూడా తమ జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. జీవాలకు ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ బి విటమిన్ అనేది లోపిస్తుందండి. లోపించినప్పుడు వాటికి ఏమేమి నష్టాలు వస్తాయంటే ఫస్ట్ జీవాలకు హెయిర్ లాస్ అవుతుందండి. హెయిర్ లాస్ అంటే ఈ జీవాలకు బొచ్చు అనేది మొత్తం ఊడిపోతుంది అనమాట ఈ బి కాంప్లెక్స్ లోపించినప్పుడు. తర్వాత వచ్చేసి ఈ కాలేయము ప్లస్ ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది. వీటి పనితనం కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే కాలేయం అంటే లివర్ అంటారు కదా ఫ్రెండ్స్. లివరు కిడ్నీ ఈ రెండు పనితనం అనేది తగ్గిపోతుంది. మూడోది వచ్చేసి ఈ ఆకలి మందగిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లివర్ క్లియర్గా లేనప్పుడు ఈ ఆకలి కాదు. ఒకవేళ కొంచెం కొంచెం తిన్నా కూడా డైజెషన్ అనేది కాదనమాట. లివరే ప్రతి ఒక్క దానికి, మనుషులకైనా జీవాలకైనా వేటికైనా ఈ తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసేది లివరు. ఆ లివర్ పనితనం తగ్గినప్పుడు జీవాలు మొత్తం ఇట్లా బక్కగా అయిపోతాయండి. మనం ఎంత మంచిగా మేపినా, ఎంత మంచి ఫీడ్ పెట్టినా కూడా వెయిట్ గెయిన్ రావన్నమాట, గ్రోత్ రావు. ఈ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ రక్తహీనత వస్తుందండి. ఆర్బీసీ కౌంట్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఆర్బీసీ కౌంట్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాలు కూడా ఈ జీవాల యొక్క బాడీలో తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమైందంటే వాటికి రక్తహీనత వస్తుందండి. రక్తహీనత అంటే ఇట్లా మనం కళ్ళు ఇట్లా తెరిచి చూస్తే మొత్తం ఇట్లా వైట్గా అవుపడుతుంది. ఎర్రటి పొరలు అనేటివి అవుపడాయి అనమాట. ఈ రక్తహీనత వచ్చినప్పుడు జీవాలకు ఏమైందంటే చాలా బక్కగా అయిపోతాయి, చాలా సిక్ అయిపోతాయి. అదొక ప్రాబ్లం అవుతుంది మేడం. తర్వాత వచ్చేసి వీటికి తిన్న తిండి కూడా వీటి శరీరానికి అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ జీవాల యొక్క ఆ బాడీలో ఈ బొక్కలు కూడా బలహీనం అయిపోతాయండి. తర్వాత ఈ జీవాలకు ఏమైందంటే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుందండి. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు జీవాలకు ఏమైందంటే ఏ వ్యాధి వచ్చినా కూడా ఇమీడియట్లీగా అటాక్ అవుతుంది అనమాట. తొందరగా తగ్గదు, ఆ వ్యాధి అనేది జీవాలకు తగ్గదనమాట. ఇదొక ప్రాబ్లం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ బి కాంప్లెక్స్ లోపించినప్పుడు నోట్లో ఇట్లా ఎర్రటి పొక్కులు ఓడవడము, నాలిక పచ్చి చేయడము, నోరు పచ్చి చేయడము. అంటే మనుషులకు కూడా అంతే ఫ్రెండ్స్. ఈ B1 విటమిన్ లోపించినప్పుడు మనుషులకు కూడా నాలిక వలుగుతుంది, నోరు అంతా వేస్తుంది, ఏది తిన్నా కూడా కారం కొడుతుంది. కాబట్టి జీవాలకు కూడా అంతే అనమాట. ఈ B1 విటమిన్స్ లోపించినప్పుడు నాలిక పగలడము, నోరు వెత్తడము, చక్కగా మేత మేయకపోవడం, ఈ విధంగా కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి బాగా కండరాల పట్టుతో తగ్గిపోతుందండి. కండరం అంటే బక్క అయిపోతాయి అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే మనం ఏం చేయాలంటే, కొన్ని ఏమైందంటే ఈ చిన్నపిల్లలకు కూడా ఈ B1 విటమిన్ లోపించినప్పుడు సోలుగు రోగం వస్తుందండి. దీన్ని B1 అంటే థైమిన్ అంటారు అనమాట. ఈ థైమిన్ లోపించినప్పుడు చిన్నపిల్లలకు ఈ సోలుగు రోగం అంటారు కదా ఫ్రెండ్స్. సోలుగు రోగం అంటారు, తీపి రోగం అంటారు, ఉత్తరవేలు రోగం అంటారు. ఈ అన్ని రోగాలు అనేటివి వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలకు ఒక పుట్టిన తర్వాత 6వ రోజు నుండి మనం ఫస్ట్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆ లివర్ టానిక్లో యాంటీబయాటిక్ పౌడర్ కలిపి 3 days వాడతాము. 3 days వాడిన తర్వాత 2 ml లెక్క. తర్వాత ఒక రోజు గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మనము 5వ రోజు లేదా 6వ రోజు నుండి మనం బి కాంప్లెక్స్ ఖచ్చితంగా త్రాగించాలండి. ఖచ్చితంగా త్రాగిస్తే చిన్నపిల్లలైనా, సిక్కున్న ఎనిమల్ అన్నిటికీ తాగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా స్టెమినా గట్టిగా ఉన్న గొర్రెలకు త్రాగించిన అవసరం లేదు. బాగా సిక్కున్న వాటికి, బక్కగా అవుతున్న వాటికి ఈ బి కాంప్లెక్స్ అనేది ఖచ్చితంగా త్రాగించాలి. పిల్లలకు మాత్రం మరీ ముఖ్యంగా త్రాగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నా పిల్లలకు అంటే నా గొర్రె పిల్లలకు నేను అదే త్రాగిస్తున్నాను ఫ్రెండ్స్. బి కాంప్లెక్స్ అనే విటమిన్. కాంప్లెక్స్ అంటే అన్ని కలిసి ఉండేటి అన్ని బి కాంప్లెక్స్ అనేది. B1 ఉంటుంది, B6 ఉంటుంది, B3 ఉంటుంది, B7 ఉంటుంది, B12 ఉంటుంది, బయోటిన్ ఉంటుంది. ఇవన్నీ విటమిన్స్ కలిసి ఉన్న దాన్నే మనం బి కాంప్లెక్స్ అని అంటారు అనమాట. కాబట్టి నేను గొర్రె పిల్లలకి ఇప్పుడు తాగిస్తాను ఫ్రెండ్స్. చూడండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో విటమిన్స్ ఎన్ని ఉన్నాయో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి మీరు.
స్టిమ్యులేట్స్ న్యాచురల్ ఇమ్యూనిటీ. అంటే జీవాలకు ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట, అంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ప్రొటెక్ట్స్ లివర్ అండ్ కిడ్నీ, అంటే కిడ్నీ లివర్ను మెరుగుపరుస్తుంది బి కాంప్లెక్స్ అనేది. ఇట్ ఇంప్రూవ్స్ గ్రోత్ అండ్ ప్రొడక్షన్స్, అంటే ఈ మందుతోటి జీవాలు గ్రోత్ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి బ్రింగ్స్ వ్యాలిడిటీ బ్యాక్ టు ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అనమాట. ఈ బర్డ్స్ అంటే పక్షులకు కూడా వాడచ్చు, కోళ్ళకు వాడచ్చు, ఎనిమల్స్ వాడచ్చు, బర్రెలకు వాడచ్చు, గొర్రెలకు వాడచ్చు, కౌస్కు వాడచ్చు. ఇట్లా అన్నిటి ప్రతి ఒక్కదానికి బి కాంప్లెక్స్ అనేది వాడచ్చు అండి. దీంట్లో ఉన్న విటమిన్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ B12, బయోటిన్, కాల్షియం, ప్యాంథోనేట్, నయోసిన్, క్లోరైడ్, మెథోనైన్, లయాసిన్, ఇవన్నీ విటమిన్స్ అనేది దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది దాయించినట్లయితే జీవాలకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఏ రోగాలు రావన్నమాట. అందుకనే ఇది ఖచ్చితంగా చిన్నపిల్లలకైనా పెద్దవాటికైనా మీరు 5 days ఖచ్చితంగా త్రాగించాలండి. ఇప్పుడు నేను చిన్నపిల్లలకు తాగిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఖాళీ నేను చిన్నపిల్లలు పోస్తానండి. ఒక 5 ml లెక్క వేయచ్చండి. మన డోసేజ్ ఆ బాటిల్ మీద ఉంటుంది. 5 ml లెక్క చిన్నపిల్లలు వేయచ్చు. ఫైవ్ ml. ఇది ఫస్ట్ పిల్ల ఫ్రెండ్స్. ఇది రెండో పిల్ల ఫ్రెండ్స్. ఇది మూడో పిల్ల ఫ్రెండ్స్. ఇది నాలుగో పిల్ల ఫ్రెండ్స్. ఇది ఐదో పిల్ల ఫ్రెండ్స్. పిల్ల ఫ్రెండ్స్. ఇది ఆరో పిల్ల ఫ్రెండ్స్. 6 పిల్లల పోషాన అయిపోయింది. కాబట్టి బి కాంప్లెక్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ ఖచ్చితంగా జీవాలకు త్రాగించాలి. త్రాగించినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన వ్యాధులన్నీ రాకుండా ఉంటాయి. ఈ ఎయిర్ లాస్ కావద్దన్నా ఈ బి కాంప్లెక్స్ కావాలి. ఈ లివరు అండ్ కిడ్నీ క్లియర్గా ఉండాలన్నా బి కాంప్లెక్స్ కావాలి. మంచి ఇమ్యూనిటీతోనే ఉండాలన్నా బి కాంప్లెక్స్ కావాలి. తర్వాత వచ్చేసి మంచి ఆకలి కావాలన్నా బి కాంప్లెక్స్ ఉండాలి. తర్వాత మంచి ఆర్బీసీ కౌంట్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఎక్కువ ఉత్పత్తి కావాలన్నా ఈ బి కాంప్లెక్స్ కావాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బి కాంప్లెక్స్ సిరప్ ఖచ్చితంగా త్రాగించండి. త్రాగించినట్లయితే జీవాలకు ఎలాంటి వ్యాధి రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాటికంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఫ్రెండ్స్, సిక్కున్న ఎనిమల్స్కు తాపించండి. మంచిగా ఇట్లా స్ట్రాంగ్గా ఉన్న వాటికి అవసరం లేదు. స్ట్రాంగ్గా ఉన్నాయంటే వాటికి అన్నీ కరెక్ట్గా వాటి శరీరంలో ఉన్నట్టే. కాబట్టి చిన్నపిల్లలకైనా సిక్కున్న ఎనిమల్స్కైనా ఖచ్చితంగా 5 days తాగించండి. 5 days తాగించినట్లయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి.
నేను ఇప్పుడు ఈ బాటిల్ చూపెట్టినా కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ తెచ్చుకొని బి కాంప్లెక్స్ సిరప్ ఇవ్వమంటే మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తారు, అది తెచ్చుకొని కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, అలా కంపెనీ పేరు చెప్పుకొని ఆ డబ్బులు సంపాదించే ఛానల్స్ ఉన్నాయి. నేను చూసినా, మీకు కూడా తెలుసు అది. ఆ కంపెనీతో వాళ్ళు మాట్లాడుకొని మీరు గిన్ని సేల్ చేస్తే మీకు గిన్ని డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకేజీ పెడతారనమాట. మనకు షీప్ ఫార్మర్స్, గోట్ ఫార్మర్స్ అంటే మనం ఎడ్డోళ్ళం కదా ఫ్రెండ్స్, గొల్లోనికి ఏం ఎరక మల్లెపూ వాసన అంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్లాన్స్ వేస్తారనమాట. కంపెనీతోని వాళ్ళకు డబ్బులు వస్తాయి, ఈ సేల్ అయితే ఇట్లా డబ్బులు వస్తాయి అనమాట. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఈ కాల్షియం సిరప్ అండి, ఇది లివర్ టానిక్ అండి, నెక్స్ట్ ఇది మల్టీవిటమిన్ సిరప్ అండి, ఇది ఏందో ఆర్ పవర్ బూస్ట్ అండి, ఇవన్నీ పేర్లు చెప్తారు వాళ్ళు. పేర్లు చెప్పి 2900కు గింత ప్యాకేజీ, 7000కు గింత ప్యాకేజీ అని ఇవంతా అడ్వర్టైజ్మెంట్ చేస్తారన్న. ఆ కంపెనీలు నేను చూసిన అవి మొత్తం లోకల్ కంపెనీలే, మంచి కంపెనీలు కావు, స్టాండర్డ్ కావు, మొత్తం లోకల్ కంపెనీసే. కొంతమంది షీప్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే తెలియక వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు. అవి మరి ఎంతవరకు గ్రోత్ వస్తాయో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే కూర్చొని సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. కంపెనీ వాళ్ళు మస్తు డబ్బులు ఇస్తున్నారు, ఇటు సేల్స్ చేస్తున్నారు, అంతే అనమాట. మనకు వాళ్ళు వచ్చేది ఏం లేదు, అంత శూన్యం. మనకు నచ్చిన కంపెనీ మనం తెచ్చుకోవాలి, యూజ్ చేసుకోవాలి, మనకు రిజల్ట్ వెళ్తుంది. అంటే మన గొర్రెల కాష్టోళ్ళం తెలియకల్లం కాదా ఫ్రెండ్స్, మేకల కాష్టోళ్ళు అయినా గొర్రెల కాష్టోళ్ళైనా మనం ఒకసారి వాడి చుట్టూ వెళ్తుంది, ఇది మంచిగా రిజల్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా, నెక్స్ట్ టైం మార్చుకుందాం. కాబట్టి నేను కంపెనీని స్పాన్సర్ చేయను, కొన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాంటి ఫేక్ నమ్మకండి, మీకు నచ్చినవి తెచ్చుకోండి, మంచి స్టాండర్డ్ కంపెనీస్ తెచ్చుకోండి, లోకల్ కంపెనీస్ తెచ్చుకోకండి. వాళ్ళు పెట్టేటి మొత్తం లోకల్ కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీ జీవాలను బి కాంప్లెక్స్ పోసి మంచి హెల్దీగా ఉంచుకోండి. అలాగే నష్టపోదు ఫ్రెండ్స్, ఒక్క జీవం కూడా చనిపోకుండా మనం చూసుకునే బాధ్యత మనది. ఒక్క జీవం పోతే 10 నుంచి 12,000 నష్టం. కాబట్టి మీరు ఖచ్చితంగా బి కాంప్లెక్స్ 5 డేస్ తాగించండి. 5 డేస్ తాగించినట్టయితే జీవాలు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఈ వీడియో చూసి వాళ్ళు తమ జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్లో తెలియజేయండి, తెలియజేస్తే నేను ఇమీడియట్గా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇక వీడియో ఉంటానండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.